కోమటిరెడ్డి బ్రదర్స్ మీ ఆటలు సాగవు. ఎవరు? మందుల సామెల్. ఇప్పుడు తుంగతుర్తిలో కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సెస్ మందుల సామెల్గా మారిపోయింది. సో సామెల్కు టికెట్ ఇప్పించింది నేనే, టికెట్ ఇప్పించి గెలిపించింది కూడా నేనే తుంగతుర్తి ప్రజలకి క్షమాపణ చెప్తున్నా. ఇటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం ఇది నా తప్పే అని చెప్పేసి నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సామెల్ యొక్క ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఆయన మాట్లాడడం జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు. మందుల సామెల్ సైతం కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. నా నియోజకవర్గంలో నీ పెత్తనం ఏంది? ప్రోటోకాల్ లేదా? నేను ఒక ఎమ్మెల్యేని కాదా? నా నియోజకవర్గంలో ఏమో మొన్నేమో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన వచ్చి ఇక్కడికి వస్తాడు, నా గురించి మాట్లాడతాడు, తర్వాత నీకేం పని అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రికే గట్టిగా క్లాసెస్ తీసుకున్నాడు. నీ నియోజకవర్గంలోనే చక్కగా లేదు, నా నియోజకవర్గం గురించి నువ్వు మాట్లాడుతున్నావా అని. నీ దగ్గరికి పని కోసం వస్తే అసలు పనే చేసి పెట్టలేదు, 2 కిలోమీటర్ల రోడ్డు కోసం వస్తే శవాల మీద మీరు పేలాలు ఏరుకున్నటువంటి వ్యక్తి అని చాలా ఘాటైనటువంటి విమర్శలు చేసిండు. కోమటిరెడ్డి బ్రదర్స్ మీ ఆటలు సాగవు, నా నియోజకవర్గానికి నేనే బాసు, దళిత ఎమ్మెల్యేల హక్కులు హరించే ప్రయత్నాలు మానుకోండి. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలు. సో సామెలకు టికెట్ ఇప్పించింది నేనే, నా సొంత సెగ్మెంట్ను వదిలి ఆయన గెలుపు కోసం కృషి చేశా. తుంగతుర్తి కాంగ్రెస్ కేడర్ అభిమానులకు క్షమాపణ చెప్తున్నా. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఒక్కసారి వాళ్ళు ఏమని మాట్లాడుకున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన, అలాగే కోమటిరెడ్డి బ్రదర్స్ పైన ఏమని మాట్లాడిండో మందుల సామెలు ఒకసారి చూద్దాం. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, నీలాక ఇటు రాకపోతే అటు, అటు రాకపోతే ఇటు. బీజేపీకి ఎందుకు పోయి రాజగోపాల్ సమాధానం చెప్పాలి. బీజేపీలో పోయి ఎందుకు పోటీ చేసిన రాజగోపాల్ చెప్పాలి. నువ్వు రాహుల్ గాంధీ ఇచ్చావు, సోనియా గాంధీ ఇచ్చావు, అన్ని మర్చిపోయి మళ్ళా కాంగ్రెస్లోకి వచ్చి పోటీ చేసినావు. కాంగ్రెస్లోకి వచ్చి పోటీ చేసి నికార్సైన కాంగ్రెస్, మా కాంగ్రెస్ అంటే వీళ్ళంతా ఎవరు? ఈ సర్పంచులు ఎంత ఎవరు? ఈ కార్యకర్తలు ఎవరు? ఈ లీడర్ అంతా ఎవరు? కనుక మళ్ళీ ఒకసారి తుంగతుర్తి కోసం కానీ, నకరకల కోసం కానీ, మా మాదిక సీట్ల కోసం, మా దళిత సీట్ల కోసం మీరు మాట్లాడితే దానికి సమాధానం దొరుకుతుందో కూడా మనం చేస్తున్నాను. మేము వెనక నుంచి సావుల దప్పు కొట్టేది మేమే, సంబరాలు దప్పులు కొట్టేది మేమే, సమరాలు దప్పు కొట్టేది మేమే. కనుక మీరిట్టే చేస్తే సమరం స్టార్ట్ అయితే కూడా హెచ్చరిస్తున్నాను. అందుకోసమనే మమ్మల్ని హీనంగా వీళ్ళేందుకు ఘోషించాలనుకుంటే దానికి సమాధానం దొరుకుద్ది. మీకు సమాధానం చెప్తాను కూడా హెచ్చరిస్తున్నాను. మూడు వచ్చా నీ తమ్ముడు మాట్లాడిపోతాడు, వచ్చా నువ్వు వస్తావు. ఇక్కడ ఎమ్మెల్యే సోయలేదా? ఇదేనా కాంగ్రెస్ పార్టీని మీరు రచించేది? ప్రధానమంత్రిని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తారంటారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేది కడుపు కాళ్ళ రైతాంగం, కష్టజీవులైన దళితులు, చిన్నకారు సన్నకారు రైతులు, పేదలైన అగ్రకులాలు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ రావాలని ఆలోచన చేస్తారు తప్ప మీరు ఒక వ్యక్తిని, ఒక వ్యవస్థను, ఒక వర్గాన్ని. ఈయన మాదిగ వర్గం అంటే మీకు ఇష్టం లేదా? మాదిగ అంటే మీకు బానిసలా? ఎందుకు మమ్మల్ని ఈ విధంగా చేస్తా ఉన్నారు? ఈ నియోజకవర్గం మీద మాట్లాడే అధికారాన్ని చివరిచ్చాడు. నాకెక్క లేకుండా నా నియోజకవర్గానికి అడుగు పెట్టద్దు అధికారాన్ని చివరిచ్చాడు. ప్రోటోకాల్ లేదా నీకు? ప్రోటోకాల్ పాటించే బాధ్యత లేదా? నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనవి చేస్తా ఉన్నాను. ఇదే తాగుద్దా? మీరు సమాధానం చెప్పాలి. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా, పార్టీ విధానం ఇదేనా? బట్టి విక్రమార్ గారిని మనవి చేస్తా ఉన్నాను, ఇదేనా మా ఎస్సీ నియోజకవర్గాల మాకు జరిగే అవమానం? ఇదేనా మా నియోజకవర్గమేనా? ఏం చేశారు మీరు? నేను మీనాక్షి నటరాజన్ ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ గారిని మనవి చేస్తున్నా. నేను మా మీద వివక్ష జరుగుతా ఉంది, మా మీద వివక్ష జరుగుతా ఉంది. సో ఇది మందుల సామెల్ గారు మాట్లాడినటువంటి మాటలు. సో వివక్ష జరుగుతూ ఉన్నది. నా నియోజకవర్గంలో నువ్వు ఎట్లా అడుగు పెడతావు? నువ్వా కాంగ్రెస్ పార్టీని రక్షించేది? ప్రధానమంత్రిని మీరు రాహుల్ గాంధీని చేసేటువంటి ఆ తెలివి మీకు ఏమైనా ఉందా అని చెప్పేసి మాట్లాడుకుంటూనే దళిత ఎమ్మెల్యేల పైన ఒక వివక్ష నడుస్తుంది అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా మీరు ఆ పార్టీలకు వెళ్ళి ఈ పార్టీలకు, ఈ పార్టీలకు వెళ్ళి ఆ పార్టీలకి మీరు మారినటువంటి చరిత్ర మీకే ఉందని చెప్పేసి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే నిన్న ఈయన కూడా మాట్లాడడం జరిగింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సో ఈ విషయం తర్వాత
పార్లమెంట్ సభ్యులుగా భువనగిరి రోజు ఏఐసిసి పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా పెట్టున్నాడు. మునుగోడు ఎమ్మెల్యే ఉన్నా సరే నేను మంత్రిని కూడా కాదు, మునుగోడు ఎమ్మెల్యేని. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకున్న పరిచయాలు, నేను అంత గతంలో చేసిన సేవ దృష్ట్యా ఈ కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నప్పుడు భువనగిరి పార్లమెంట్లో ఆనాడు 2009లో మహాకూటమి వ్యతిరేకంగా 1,40,000 మెజార్టీతో పార్టీలకు అతీత టీఆర్ఎస్ బలంగా ఉండే కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని గెలుపు కోసం కృషి చేసినాం. మరి మందుల సామెల్ గారు ఏది ఆలోచించి మాట్లాడుతున్నారో, నాకు టికెట్ ఇప్పియమని చెప్పి మా ఇంటికి ఒక 100 సార్లు వచ్చిండు. మన తుంగతుర్తితో సంబంధం లేకపోతే మా ఇంటికి వచ్చి టికెట్ ఇప్పియమని ఎందుకు అడిగిండో నాకు అర్థం కాలే. అక్కడ చాలా మంది టికెట్ కోసం పోటీ పడ్డారు తుంగతుర్తిలో. కానీ మందుల సామెల్ గారికి నేను మాట ఇచ్చిన, నేను తప్పకుండా అసెంబ్లీలోకి తీసుకెళ్తా, నువ్వు అసెంబ్లీలో అడుగు పెడుతున్నావు నీకు మాట ఇచ్చిన. నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఆయన ఫోన్ చేసి ఇదే మాట చెప్పిన, నీకు మాట ఇస్తున్నా దేవుని సమక్షంలో నువ్వు అసెంబ్లీలో అడుగు పెడతావని చెప్పిన. మాట ఇచ్చినట్టు నేను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు నేను అడిగిన 2 టికెట్లు బాన్స్వాడలో ఏనుగు రవీందర్ రెడ్డి గారికి, తుంగతుర్తిలో మందుల సామెల్ గారికి, ఈ 2 టికెట్లు కూడా నేనే అధిష్టానంతో మాట్లాడి నా టికెట్తో పాటు వాళ్ళ టికెట్ తీసుకొచ్చింది. అదే కాకుండా ప్రచారం కూడా తక్కువ సమయంలో కూడా వాళ్ళ గెలుపు జరుగుతుంది. మన ప్రభుత్వం రావాలి, రాజగోపాల్ రెడ్డిని తిట్టే నేను మన కన్నతన్ లాంటి కాంగ్రెస్ పార్టీని పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకు పోలేదు. 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్లోకి అమ్ముడిపోతే నేను ఒక్కరిని మాత్రం పార్టీకి పదవికి రాజీనామా చేసి నైతికంగా నేను నా మోరల్ వాల్యూస్ని కాపాడుకున్నాను. కొద్ది తేడాతో ఓడిపోయినా సరే నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం వరకు వచ్చిన అంటున్నాను. తుంగతుర్తి టికెట్ ఇప్పించిందే నీకు నీ గెలుపు కోసం కృషి చేసి నన్ను చూసి నన్ను నమ్ముకున్న కార్యకర్తలు 1000 మంది వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి నేను గెలిపించిండు. కానీ ఈరోజు నువ్వు గెలిచిన తర్వాత నా గురించి అట్లా మాట్లాడుతున్నావు అంటే, నీ గురించి ఇంతవరకు ఎప్పుడెప్పుడు నేను తప్పు మాట్లాడే మందుల సామెత గురించి. ఎమ్మెల్యేని గౌరవించుకోవాలి, కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలు కాపాడుకోవాలి అని చెప్పడం చెప్పింది జగ్గారెడ్డి గురించి. కొత్తగా వచ్చిన మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, తుంగతుర్తి నగరకలు కాదు రాష్ట్రం మొత్తంలో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సో మొత్తానికి ఈ పంచాయతీ ఇప్పట్లో తెగేటట్టుగా అయితే కనబడతలేదు. సో ఒకరిపైన ఒకరు ఆధిపత్య ధోరణి కనబడతా ఉన్నది. అయినా పార్టీలు మారి వచ్చిందని చెప్పేసి ఏమో ఒక పక్కన మందుల సామెలు చెప్తా ఉంటే, నేను పార్టీ మారేటువంటి వ్యక్తిని కాదు, నేను పార్టీకి రిజైన్ చేసి నేను వేరే పార్టీకి వెళ్ళి మళ్ళీ దాని తర్వాత నా సొంత గూటికే వచ్చిందని చెప్పేసి ఆయన కూడా సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేసిండు. ఇక టికెట్ ఇప్పించింది నేను అని చెప్పేసి కూడా ఆయన రాజగోపాల్ రెడ్డి చెప్పిండు. ఒకసారి ఆయన ఏం మాట్లాడిండో ఒకసారి చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. నా నియోజకవర్గానికి నేనే బాస్, ఇక్కడ మీ ఆటలు పెత్తనం సాగవు, దళిత ఎమ్మెల్యేల హక్కులను హరించే ప్రయత్నాలు మానుకోవాలి అని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలు హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తుంగతుర్తిలోకి చీడపీడలు చొరబడుతున్నాయని, అలాంటి రాజకీయ జోక్యాన్ని ప్రజలు సహకారంతో తిప్పికొడతాయని స్పష్టం చేశారు. మంత్రి వెంకటరెడ్డి తన నియోజకవర్గానికి వచ్చినప్పుడు ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపించిన సామెల్ ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడన్న విషయాన్నే మర్చిపోయినట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన సొంత నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. తాను ప్రజలకే జవాబుదారనని, తనకు గురువు బాస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమేనని పేర్కొన్నారు. ఇతర నియోజకవర్గాల నేతలు తన పరిధిలో జోక్యం చేసుకోకుంటే ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తారని ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఆయన అట్లా మాట్లాడితే దానికి కౌంటర్గా టికెట్ ఇప్పించిందే నేను, ఎమ్మెల్యే సామెల్ వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం ఆయన వ్యక్తం చేయడం జరిగింది. కాంగ్రెస్ అధిష్టానం వద్ద తనకున్న పరిచయాలతో మందుల సామెల్కు తుంగతుర్తి నుంచి టికెట్ ఇప్పించింది తానని, సొంత నియోజకవర్గాన్ని వదిలి మరి అతని గెలుపు కోసం ప్రచారం చేశారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన భువనగిరి కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ తనపై ఎమ్మెల్యే సామెల్ చేసిన విమర్శలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వినాశకాలే విపరీత బుద్ధి అనే సామెత సామెల్ వైఖరికి సరిగ్గా సరిపోతుందని పేర్కొన్నారు. అసెంబ్లీలో అడుగు పెట్టేలా చేసిన తనపైనే ఈ రోజు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తన విఘ్నతకి వదిలేస్తున్నారని అన్నారు. నాడు తనను నమ్మి సామెల్ గెలుపు కోసం కృషి చేసిన తుంగతుర్తి కాంగ్రెస్ కార్యకర్తలకు, అభిమానులకు క్షమాపణ చెప్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలోనైనా పాత కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు తొందరపడి నిరసన తెలుపవద్దని, సహనంతో ఉండాలని, ఎమ్మెల్యేలను గౌరవిస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించడం జరిగింది. సరే, మీరు బాగానే ఉంది, మీరే టికెట్ ఇప్పించినని అనుకుందాం. మీరు టికెట్ ఇప్పించినంత మాత్రాన మీ అన్న పోయి అక్కడ ఆడ ఎమ్మెల్యే ఉన్నాడు, మీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే, కనీసం అమ్మని చెప్పేసి అనాలి కదా, కనీసం సమాచారం అయినా కానీ ఇవ్వాలి కదా. అదేం లేదు.
ఇక రెండో విషయం, ఆ నియోజకవర్గం పైన ఆడున్నటువంటి భువనగిరి ఎంపీ అయినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి కన్నుపడ్డట్టుగా తెలుస్తున్నది. మొన్న గాంధీ భవన్కి వందలాది మందిని చామల కిరణ్ కుమార్ రెడ్డి అక్కడికి పంపించి గాంధీ భవన్లో మీరు కంప్లైంట్ చేయండి మందుల సామీల పైన. మందుల సామీలు మండల పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉంటారు కదా, సో మండల పార్టీ అధ్యక్షులను సైతం కూడా పైసలు తీసుకొని ఆయన పదవులు అడ్డగట్టిండు, పాత కాంగ్రెస్ వాళ్ళకి అన్యాయం చేసిండని చెప్పి కొంతమందిని తోలిచ్చిండన్నటువంటి ఆరోపణలు కూడా వినపడ్డాయి. సో మరి ఏం జరుగుతూ ఉన్నది? ఒక దళిత ఎమ్మెల్యే ఉంటే మరి మీరు ఓర్చుకోవట్లేదా? ఆయన పైన ఈ విధమైనటువంటి పెత్తనం ఏంది? మరి నిజంగా కూడా ఆయనకు అంత మంచి పేరు ఉన్నదా తుంగతుర్తిలో అంటే? తుంగతుర్తిలో ఉన్నటువంటి చాలా మంది కూడా ఇప్పుడు మందుల సామీల పైన వ్యతిరేకమే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మందుల స్వామిలు ఒకప్పుడు మంచిగా ఎమ్మెల్యే అయిన తర్వాత మొత్తం ఆగమైపోయిన దందాలకు పాల్పడుతున్నాడని. కాబట్టి మందుల స్వామిలు గారు మీరు కూడా సరిదిద్దుకోవాల్సినటువంటివి ఉన్నాయి. ఇప్పుడు ఏమైనా మందుల స్వామిల నియోజకవర్గమైనటువంటి తుంగతుర్తితో, మరి నల్గొండ జిల్లాలో తుంగతుర్తి నకరకెళ్ళ గెలిచింది. ఈ రెండు కూడా ఎస్సీ రిజర్వ్డ్. ఒకరేమో అక్కడ గెలిచినటువంటి వేముల వీరేశం అండ్ మందుల స్వామిలే. ఈ నియోజకవర్గాలపైనే మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గాంధీ భవన్లో మాట్లాడిండు. కాబట్టి ఈ రెండు నియోజకవర్గాలే కాదు, మీ నియోజకవర్గం కూడా మీరు సరిగ్గా చూసుకోవాలనేది కొంత కౌంటర్ అటాక్ చేసేటువంటి ప్రయత్నం మందుల స్వామిలు చేసిండు. దానికి నేనే టికెట్ ఇచ్చి నిన్ను గెలిపించిన, సో నేను గెలిపించినందుకు నేనే చెప్పలేసుకుంటున్నా, క్షమాపణ కోరుతున్నా అని ఆయన కూడా నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడాడు. చూడాలి మరి ఈ పంచాయతీ ఎంత దూరం పోతుందో.